నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడటం మానుకోవాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. దివ్యాంగులందరూ భవితా కేంద్రం యొక్క సేవలను వినియోగించుకోవాలి. ఉపాధ్యాయులు జె శ్రీనివాసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. వైసీపీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడటం మానుకోవాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 23% తేమ ఉన్నా కూడా కొనుగోలు చేస్తున్నామని, కొనుగోలు చేసిన మరుసటి రోజే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మంచి ప్రభుత్వానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది అభివృద్ధి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అన్నారు. ఇటీవల మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నన్ను పిలవలేదని చాలా బాధపడుతున్నారని, అది ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2-3 రోజులు తక్కువగా 6 నెలలు పూర్తయ్యే ఒక సందర్భం. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి మన బాపట్ల సందర్భం మీ అందరికీ తెలిసిందే. బాపట్లలో ఎడ్యుకేషన్ సెంటర్గా ఉండి ఇక్కడి నుంచే ఒక మంచి ప్రోగ్రామ్ని, ఒక విశిష్టమైన ప్రోగ్రామ్ని, ఎవరు ఎప్పుడు చెయ్యని ప్రోగ్రామ్ని, ప్రైవేటు స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తయారు చేయాలి అనే ఒక సంకల్పంతో మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చిలు, ఎడ్యుకేషన్ మరియు ఐటీ శాఖ మార్చిలు గౌరవనీయులు నారా లోకేష్ బాబు మదిలో నుంచి వచ్చిన ఆలోచన, ఎప్పుడు పేద పిల్లలు బాగా చదువుకుని నిజ జీవితంలో సరైన వ్యక్తులుగా, సామాజిక బాధ్యతతో కూడిన టెక్నాలజిస్టుగా తయారవ్వాలని, వాళ్ళకి సరైన అవగాహన దిశగా తల్లిదండ్రులతో ప్రోత్సాహంగా ఉండాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులతో కూడిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో ఒకేసారి ఒకే టైంలో ఈ మెగా ఈవెంట్ని ఏర్పాటు చేయటం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇది అభివృద్ధి ప్రభుత్వం, ఇది సంక్షేమమైన ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది అమ్మ, నాన్న, విద్యార్థి, ఉపాధ్యాయులు కలుసుకునే ఒక వేదిక అవ్వాలని ఆయన ఇక్కడి నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయటం. అదే టైంలో అనేక ప్రాంతాల్లో మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, వివిధ రకాల నాయకుల మధ్య ఒక అవగాహన ఏర్పాటు చేసి, ఏ వార్డుకి ఆ నాయకుడు, ఏ స్కూల్ దగ్గరలో ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా అందులో అటెండ్ అవ్వండి. విద్యార్థి తల్లి తండ్రుల్ని ఈ వేదికకి తీసుకురండి అని ముందస్తుగా తెలియజేసి, ఈ కార్యక్రమం ఒక మెగా ఈవెంట్ లాగా ఒక పండుగ వాతావరణంలో కని విని మనం చూడని విధంగా చాలా గొప్పగా, చాలా సింపుల్గా చేయటం జరిగింది. కోన రఘుపతి గారు ఉన్నారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మంచిని మంచి అని అనుకోవాలా, అభివృద్ధిని ఒకసారి పొగడాలా, మా గురించి ఎందుకు పట్టించుకోలేదు, నేను పూర్వ విద్యార్థిని, మాకెందుకు తెలియజేయలేదు అని మాట్లాడుకోవటం. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా విద్యాశాఖ వారు నిర్వహించిన కార్యక్రమం. డిపార్ట్మెంట్ల నుంచి డిపిఆర్ రూపంలో తీసుకుని, ఇటు టూరిజం డిపార్ట్మెంట్, అటు వచ్చేసి మెడికల్ కాలేజీ, మరలా ఇక్కడ వచ్చేసి మున్సిపాలిటీ, అలాగే మనం బయటికి వెళ్తే అగ్రికల్చర్లో ఉన్న లోపాలు, కాలువలు, మంచినీటి సదుపాయాలు, 2వ ఓవర్ హెడ్ ట్యాంకు, ఇలా ఎన్నో కార్యక్రమాల గురించి దగ్గరగా 35 రకాల రిప్రజెంటేషన్స్ వివిధ శాఖల ద్వారా సేకరించి నేను అందించడం జరిగింది. అందులో కొన్ని స్పెషల్గా ప్రస్తావన చేశాం, కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ప్రస్తావన చేశాం. ఆఖరికి మా నూరు ఆసుపత్రి 100 పడకల నుంచి 300 పడకలకి మార్చాలి అని కూడా తెలియజేశాం.
అలాగే సూర్యలంక రోడ్డు ఇక్కడి నుంచి చీరాల వరకు సికి సమాంతరంగా 500 మీటర్లు దగ్గరలో 60 నుంచి కొన్ని చోట్ల 60 అడుగులు, కొన్ని చోట్ల 80 అడుగులతో విస్తరించి ఉన్న రామదండు రోడ్డును కూడా మనం వెళ్ళేటప్పుడు హనుమాన్ నగర్ ఉందో అక్కడి నుంచి నిజాం కాలువ ద్వారా బోట్ ఆహ్లాదకరమైన వాతావరణానికి బాపట్ల వాసుల్ని మరితర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఆ బోటు షికారుగా తీసుకెళ్లేటట్టుగా అదొక ఆలోచన. అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు మన మున్సిపాలిటీలో చేయటం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని ఆ ప్రపోజల్స్, అట్లాగే ఎస్ఎస్ ట్యాంక్ కూడా 2వ ఎస్ఎస్ ట్యాంకు, మెడికల్ కాలేజీ గురించి ప్రస్తావన. 2024లో అడ్మినిస్ట్రేషన్స్ మేము ఎంబీబీఎస్ కొత్తగా జాయిన్ అయ్యి అందులో పాఠాలు చెప్పడం బిగిన్ చేస్తాం అని ప్రగల్భాలు పలికిన ఆ వ్యక్తులు మరి ఇంతటితో ఎందుకు ఆపేశారు, అప్పటి వరకు ఏం సాధించారు అని నేను అడుగుతున్నా. నాబార్డ్ రుణం ఎంత డ్రా చేశారు, మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టారు, అది ఇప్పుడున్న మన కోన రఘుపతి గారికి ఆ విషయం తెలుసా తెలవదా? ఇలా ప్రశ్నించుకుంటా పోతా ఉంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు, కనీసం ఏ విషయం గురించి మాట్లాడలేదు. సీఎం గారు ఎన్నో వరాలు జల్లు ఇస్తారు అని చెప్పారు. వరాలు జల్లు అగ్రికల్చర్ కాలేజీలో పెట్టినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎస్ ట్యాంక్ ఇస్తానని ఆ రోజు వరం ఇచ్చారా లేదా? అది ఎన్ని సంవత్సరాలు అయింది? ఎస్ఎస్ ట్యాంక్ కి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా లేదా? నేను ఆ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థిని, నాకెవరూ ఏమీ చెప్పలేదు, అదంతా కలయి తిరిగారు, డెవలప్మెంట్ కనపడలేదా అని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారే 2014 నుంచి 19 మధ్యలో ఆ స్కూల్లో అదనపు తరగతుల కోసం 3 అంతస్తుల బిల్డింగ్ అలాట్ చేసి 1,75,00,000 ఖర్చు పెట్టి అది కట్టడం జరిగింది. తర్వాత మీ గవర్నమెంట్ లో నాడు నేడు అలాట్ చేయటం జరిగింది. అప్పుడు కాంట్రాక్టర్ కి కనీసం మీ ప్రభుత్వంలో డబ్బులు కూడా ఇవ్వకుండా 5 ఏళ్ల కాలంలో ఆ స్కూల్ ఏమాత్రం పూర్తి చేయకుండా, నేను ఓల్డ్ అక్కడ చదువుకున్న స్టూడెంట్ ని ఎంతో ఆకాంక్షించా, విద్యను ఎంతో డెవలప్ చేయడానికి శ్రమ పడ్డానని చెప్పే మన ప్రియతమ నేత వైసీపీ నాయకులు, మనందరం మెచ్చి గెలిపించిన కోన రఘుపతి గారు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఈ రోజు ప్రశ్నించే నైతిక విలువలు ఆయనకి ఏమాత్రం ఉన్నాయా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో అది ఏమి చేయలే. ఈ రోజు మేము తెలియజేస్తున్నాం, రేపు అకాడమిక్ ఇయర్ వచ్చేదానికి ఆ తరగతుల్లో స్టూడెంట్స్ అన్ని గదుల్లో చదువుకోబోతున్నారు. ఓన్లీ జూన్ నాటికే 1 నెల అటు ఇటు అది పూర్తి చేస్తాం. ఇది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో ఇప్పుడు ఉన్నదాన్ని పూర్తి చేసి ఆ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మించి మరలా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు చేతుల మీదుగా అది ప్రారంభం చేస్తాము అని ఈరోజు నేను తెలియజేస్తున్నా. జనవరి 5న విజయవాడలో జరుగు హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. కరపత్రాన్ని ఆవిష్కరించారు. కర్లపళ్ళం పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ భావనారాయణ మాట్లాడుతూ దేవాదాయ శాఖను రద్దు చేసి దేవాలయాలను హిందువులకు అప్పచెప్పాలని, దీని సాధన కోసం జరుగు హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి బస్సులు ఏర్పాటు చేశామని, కులాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి బాలాజీ, మద్దుల వెంకటేశ్వర్లు, ఎం హనుమంతరావు, బ్రహ్మానంద శర్మ, యానాదిరెడ్డి, హరేరాం, ఉప్పే నరసింహారావు, మేడతాటి గిరి, ఎన్ శివనాగమల్లేశ్వరరావు, పానుగంటి సురేష్ బాబు, పిట్టు వెంకటేశ్వరరెడ్డి, పిట్టు సాంబశివారెడ్డి, ఎర్ర శ్రీనివాసరెడ్డి, సిహెచ్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజం చైతన్యవంతం చేసే బాధ్యతని మన గ్రామాల్లో మనం తీసుకోవాలి. ఆ రకంగా దానికి పనిచేయాలి. ఇక్కడి నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా
ఒక బస్సు మన గ్రామంలోంచి తీసుకెళ్ళేటువంటి ఉట్టి బస్సు కాదు, గట్టి బస్సు. దాంట్లో కనీసం 40 మంది సీటింగ్ ఉంటుంది. కాబట్టి 40 మంది 50 మందిని ఈ రకంగా హిందువులు అక్కడికి వెళ్ళి మన దేవాలయాలని మాకు హిందువులకు అప్పగించండి, మా దేవాలయాన్ని మేము చూసుకుంటాం, దీని మీద ప్రభుత్వ పెత్తనాలు వద్దు, మాకు ఎండోమెంట్ వద్దు, రద్దు చేయండి అని నిలదించబోతున్నాం. 5 లక్షల మంది పైగా వచ్చే హిందువులతో సింహగర్జన చేయబోతున్నాం. కాబట్టి దయచేసి అందరం కూడా మనం గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించమని అడగడానికి వచ్చాం. మొట్టమొదటిగా మనకి ప్రతి గ్రామం నుంచి కూడా ఎక్కడైతే బస్సు మనం తీసుకురావాలనుకుంటున్నామో ఆ కాలనీ, ఆ బస్తీ, ఆ గ్రామం ఏదైతే ఉందో మీకు ఇప్పుడు ఇస్తారు. ఆ ప్రొఫార్మాలో 50 పేర్లు ఉంటాయి. ఎవరైతే అక్కడికి వస్తానంటారో 50 మందికి ఆ ప్రొఫార్మాలో పేరు రాయాలి, వాళ్ళ వయస్సు, మూడోది వచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్. ఈ 50 మంది ఈ రకంగా మనం సేకరించి వస్తామన్న వాళ్ళ పేరే రాయండి. మనకు ఇది ఒకే గ్రామంలో ఒక బస్సు కనీసం తీసుకెళ్ళాలి. కొన్ని చోట్ల కర్లపాలెం లాంటి చోట 5-6 బస్సులు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి. బస్సులు ఇస్తారు, బస్సులో ఇక్కడ పొద్దునే బయలుదేరి మనం అక్కడ 11ంటికి ఆ రకంగా చేరుతాం. వెళ్ళేటప్పుడే మన బస్సులోనే మన అల్పారం పూర్తయింది. అక్కడ 5 లక్షల మందికి భోజనం ఉంటుంది, స్వామీజీ ప్రసంగం ఉంటుంది. మనం ఏదైతే దీక్షతో వెళ్తున్నామో ఆ దీక్ష యొక్క ఆశయం అని చెప్పి అందరి చేత ఆ రకంగా అనిపించి ఆ తదుపరి అక్కడ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి మన యొక్క గ్రామాలకి, మన పేటలకి, మన వీధులకి, కాలనీలకి తిరిగి వస్తాం. ఈ రకంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాషాయ రెపరెపలతో మనం వెళ్ళాల్సి ఉంటుంది. కాచే ప్రొఫార్మా తీసుకొచ్చిన తర్వాత మీకు ఇస్తారు. ఆ ప్రొఫార్మా ప్రకారం 45 మంది పూర్తి చేయాలి. మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందువులందరినీ కలిపి హిందువులను చైతన్యపరిచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ రేపు మాత్రం హిందువుల దేవాలయాలను హిందువులకు అప్పగించండి. ఎలా అయితే మసీదులు వాళ్ళు చేసుకుంటున్నారో చర్చిలు వాళ్ళు అలా చేస్తాం. మాకు ఆ సౌకర్యం కలిగి స్వామీజీలు చెబుతారు, మనం కూడా దాన్ని ఆచరిస్తాం. రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ వస్తుంది. దానికి మనందరం కూడా నాంది పలకడానికే ఈ 5 లక్షల కార్యక్రమం గన్నవరం, విజయవాడ జరుగుతుంది. మీరందరూ సహకరించాలి. ఈ రకంగా మనందరం ప్రయత్నించాం. ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడు మృతి చెందిన సంఘటన కర్లపాళెం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీంద్ర కథనం ప్రకారం కొత్త నందాయిపాళెం గ్రామానికి చెందిన శబనం చందు గోపిరెడ్డి పేరల నుంచి కర్లపాళెం వస్తూ ఉండగా పెద్దగొల్లపాలెం అడ్డ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పక్కనున్న ఇసుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చందు గోపిరెడ్డి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. ఈరోజు ఉదయం కర్లపాలెం పరిధిలోని పేర్లి కర్లపాలెం రోడ్డు దగ్గర శవనం చందుగోపిరెడ్డి అనే 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రాయల్ ఎన్ఫీల్డ్ కింద పేర్లి నుంచి కర్లపాలెం వస్తున్న క్రమంలో పెదకొల్లపాలెం అడ్డ రోడ్డు వద్దకు వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ బండి అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి ఇసుకలోకి దూసుకొని వెళ్ళి అక్కడి నుంచి బండి కాలంలో పడిపోగా చందుగోపిరెడ్డి అక్కడే రోడ్డు పక్కన పడి తలకు బలమైనటువంటి గాయాలు తగలడం వల్ల అక్కడికక్కడికి చనిపోవడం జరిగింది. దీని మీద మృతుడి యొక్క తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా ఆసుపత్రికి పంపించడం జరిగింది. విద్యుత్ ఘాతంతో కరెంటు లైన్మెన్ మృతి చెందిన ఘటన కర్లపాళెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండాకు చెందిన రెడ్డి నాయక విద్యుత్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. సాధారణ బదిలీలో భాగంగా 2 నెలల క్రితం రెడ్డి నాయక కర్లపాళెం మండల పరిధిలోని పాత నందాయిపాళెం, కొత్త నందాయిపాళెం గ్రామాలకు లైన్మెన్గా వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం కొత్త నందాయిపాళెంలో ఒక ఇంట్లో విద్యుత్ సర్వీస్ వైర్ బిగిస్తూ ఉండగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య జమునాబాయ్, కుమార్తె పవిత్రాబాయ్ ఉన్నారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల మండలంలోని జమ్ములపాలెం గ్రామంలో ఆయన పర్యటించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వంలో బస్తా 2,000 రూపాయల ధర పలికిందని ప్రస్తుతం 1,400కు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. జగనన్న ప్రభుత్వంలో తడిచిన రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేవారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పీకే వాళ్ళు ఎవరు అడగట్లేదా? ఏదో వేస్తారంట, ఎండబెట్టి వాళ్ళ పర్సెంటేజ్ రావాలంటే కొబ్బరి చేయాలంట. మరి కొద్దిగా ఉన్నాం, బాకీ వడ్డీలు తెచ్చుకున్నాం. మరి అవి పెరిగి పుట్టిండేగా ఇక బతకలేదు అనుకో. మొన్న ఏమైంది, అమ్ముతే ఇంత అమ్ముతే అంత అమ్ముతుంది, ఇప్పుడు జారిపోయింది. ఏం చేయాలి మరి? ఆడేం పెరిగి పుట్టున్నాయి, కొద్దిగా నల్లి సత్తంటి అసలు. గత ప్రభుత్వంలో ఎలా ఉంటుంది? అప్పుడు 2000 అమ్మిందండి, తక్కువే. 2000 అమ్మారు. ఎందుకు కారణం ఏంటి? అప్పుడు ప్రభుత్వం ధర ముందుగా ప్రకటించడం వలన మరి ఎట్లా జరిగిందో పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎట్లా చేశారో మరి. 2000 మనకి ఉపయోగంగా ఆ రోజు బాగా జరిగింది. ఈ రోజు పరిస్థితి 18,000 పెట్టారండి. అది 18,000 బంగారం ఉండటం లేదు. ఇప్పుడు చాలా బాగున్నాయి. వీడు వాన కొట్టి పడిపోయి ఇదిగా ఉంటేనే ఆ రేటు కొన్నారు. మరి ఇవాళ బంగారం అంటే తొట్టు కూడా మరి రేటు ఎత్తుంటే రైతు ఏం చేయాలండి? మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నావు? నేను మొదటిదే కావాలనుకుంటున్నాను. కనీసం ఆ రేట్ రావాలనుకుంటున్నా. రేటు రావాలి. రైతు భరోసాని ఇచ్చారా ఏమన్నా? చెబుతున్నారు 17-70 ఏమనంట. అయ్యే పర్సెంటేజ్ రావంటే ఎండబెట్టాలి. అది కాదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా అని చెప్పి డబ్బులు పడ్డాయి కదా, పడేయండి. ఈ ప్రభుత్వం వచ్చాక పడిందా? పళ్ళ అంతే. ఇంకా రూపాయి పడలా. ఏదో కేంద్ర ప్రభుత్వం వేసిన 1000-2000 తప్పించి ఇంతవరకు డబ్బులు రాలేదు. పట్టాకి ఆయన కొట్టాడు అన్నాడు, అవి కూడా పోయి ఆయనకి మాకు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు ఆరోపించారు. బాపట్ల బహుజన సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాపట్లలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ ఊసే ముఖ్యమంత్రి ఎత్తలేదని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ పనులు ప్రారంభించడం వల్ల ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, చిన్నపాటి రోగాలకు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకునే సదుపాయం కలుగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బహుజన సమాజ్వాదీ పార్టీ అన్ని వార్డుల్లో, అన్ని గ్రామాల్లో పోటీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ అధ్యక్షులు గుదే రాజారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కాలేజీ విషయంలో ఒక మాట కూడా మాట్లాడలేదు ఆయన. ఈ మెడికల్ కాలేజీ గత గవర్నమెంట్లో ఉన్న రఘుపతి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్ గారికి చెప్పి వాళ్ళు కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి మొత్తం బడ్జెట్ తీసుకొచ్చామని చెప్తారు వాళ్ళ మాటల్లో. కానీ ఈ మెడికల్ కాలేజీ వాళ్ళ కాంట్రాక్టర్కి మంచి వరాలు ఈ రఘుపతి గారికి కానీ, ఇప్పుడున్న గతంలో ఎంపీగా చేసినటువంటి నందిగాం సురేష్ గారికి కానీ వాళ్ళకి మంచి ఇన్కమ్ సోర్స్గా ఉంది. సరే ఉంటే ఉంది, కానీ మెడికల్ కాలేజీ అర్ధాంతరంగా ఆగిపోవడం బాపట్లో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలకి అందరూ కూడా ఎంతో నష్టం చేసే విధానం. మెడికల్ కాలేజీ ఇక్కడ ఉండడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు, ఆరోగ్య విషయంలో కూడా మనం గుంటూరు వెళ్లకుండా సకల వసతుల్లో ఇక్కడే ఉండే విధానం ఉంది జిల్లాలో. కానీ దాన్ని ఈ గవర్నమెంట్ మర్చిపోయారు. నిన్న నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ ఇనుము మొత్తం కూడా చెత్తాచెదారంగా ఉంది, తుప్పు కొట్టిపోయే పరిస్థితి ఉంది. అంటే ఆ కాంట్రాక్ట్ కూడా తీసుకున్న అతను కూడా నష్టపోయే పరిస్థితి ఈ గవర్నమెంట్ కనిపించింది. ఇది ఎంత దుర్మార్గం అంటే వీళ్ళ కూడా కమిషన్ రావట్లేదన్న విధానంలో దాన్ని తొక్కు పెట్టారో అర్థం కావట్లేదు. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తల్లికి వందనం ఇస్తామని, ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని మాట ఇచ్చిన 6 సూపర్ 6 హామీలు ఏమైనాయి అని బహుజన సమాజ్ పార్టీ అడుగుతుంది. అదేవిధంగా బాపట్ల తీర ప్రాంతాలకి ఒక మణిదీపంలాగా మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే దాన్ని ఎందుకు మీరు అడ్డుకున్నారు? ఇది ఎవరు పాపం? కనీసం 30 పూర్తి చేస్తుంటే ఈ గతి స్థితి పట్టేది కాదు. ఆనందం, ఆరోగ్యం, ఆత్మ జ్ఞానం కొరకు ప్రతిరోజు ధ్యానం చేయాలని ధ్యాన మాస్టర్ నాగవర్మ అన్నారు. సత్యవతిపేటలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కర్లపాళెం పంచాయతీ పరిధిలోని సత్యవతిపేటలోని బాల వెంకట కృష్ణారెడ్డి ధ్యాన కేంద్రంలో మండల ధ్యానంలో భాగంగా 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మిక దృఢత్వంతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి, అట్ల నాగేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన బుద్ధిలో మార్పు వస్తుంది, సత్యం మనమే తెలుసుకుంటాం, అర్థమైంది. అంతేగాని ఈ ధ్యానాన్ని ఎవరో ఒకళ్ళకి ఒకళ్ళు ప్రసాదించలేదు. ఇది మార్గం అని చెప్పేవారికి
పత్రి గారు ఉన్నారు, ఇది మంచి మార్గం, నేను పాటించాను, ఈ మార్గంలో నాకు ఆనందం దొరికింది, ఆత్మజ్ఞానం దొరికింది అని ఆయన తెలుసుకుని బయట చెప్పాడు. అట్లాగే మీకు కూడా ఏంటంటే ఒక రోజు ముందర ఉన్నాడు, ఇది చేస్తే దీంట్లో ఇంత ఆనందం ఉంది, ఆరోగ్యం వస్తుంది అని తెలుసుకుని ఈ మార్గంలో మీరు కూడా వెళ్ళండి అని మాట అందిస్తుంది. దివ్యాంగులందరూ భవిత కేంద్రం యొక్క సేవలను వినియోగించుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు జి శ్రీనివాసరావు అన్నారు. బాపట్ల మండలంలోని ముత్తాయిపాళెంలో గల ఎలిమెంటరీ స్కూల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. దివ్యాంగులు అందరూ పాటల పోటీలతో పాటు పాటలలో కూడా నైపుణ్యత సాధించాలని సందర్భంగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోటీల్లో గెలిచిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీరియల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బి లక్ష్మీ తిరుపతమ్మ, ఎస్ఎంసీ చైర్పర్సన్ ఆయేషా, ఫిజియోథెరపీ ఆర్ శ్రీధర్, ఉపాధ్యాయులు బి శ్రీనివాస్, డి కరుణకుమారి, పి రమాదేవి, విద్యార్థులు గురజాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ దినోత్సవంలో భాగంగా వారోత్సవం ముగింపు భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సభకి గురజాల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ భవితా కేంద్రాన్ని సర్వీసులు అన్నింటినీ కూడా ప్రత్యేక అవసరాలకు వినియోగించమని కోరారు. పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలు ప్రథమ బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి కింద ఇవ్వటం జరిగింది. అన్ని రకాల ప్రత్యేక అవసరాల పిల్లలు, ఎఫ్ఎండమ్ము మరియు మానసిక వికలాంగులు మరియు బ్లైండ్ పిల్లలు వీరందరూ ఈరోజు సభకు హాజరయ్యారు. బాపట్ల పట్టణంలోని శ్రీ శంకర విద్యాలయ వేదశాస్త్ర గురుకుల పాఠశాలలో దత్తాత్రేయ స్వామి జయంతి కళాశాల 108వ వార్షికోత్సవం ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతుందని కళాశాల నిర్వాహకులు న్యాయవాది చలపతిరావు అన్నారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిరోజు ఉదయం గోపూజ, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 13వ తేదీన 108వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రదర్శన, పెద్దల సందేశాలు, బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థుల్లో విద్యను పూర్తి చేసి ఉత్తీర్ణులైన వారికి పట్టా ప్రదానం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి లక్ష బిల్వార్చన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని శంకర విద్యాలయం కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో శంకర విద్యాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విద్యాలయంలో ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 5 రోజుల పాటు దత్త జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయించారు. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభించి ప్రతిరోజు గోపూజ, అభిషేకాలు, ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదనంతరం మంత్రపుష్పం, స్వామివారికి తీర్థప్రసాదాలు భక్తులకు పంచడం జరుగుతుంది. 4 వేదాలు పఠనం జరుగుతుంది. ప్రతిరోజు పురాణ పఠనం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో పాటు భక్తి సంగీత కార్యక్రమాలు కూడా ఈ 5 రోజుల్లో నిర్వహించాలని కమిటీ వారు నిర్వర్తించారు. 13వ తారీఖు పాఠశాల యొక్క వార్షికోత్సవ సభ జరుగుతుంది. ఈ సభకి విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం, ఉత్తీర్ణులైన పట్ట ప్రదానం జరుగుతుంది. 14వ తారీఖు దత్త జయంతిలో లక్ష బిల్వార్చన, సాయంత్రం అందరికీ సుమారు 500-600 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని సేవించి గాయత్రి మాత అనుగ్రహం పొందుతూ తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కమిటీ తరఫున కోరుతున్నారు. భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారి పాత్రలు కావాలని కోరుతూ ఉదయం గోపూజ, తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తర్వాత తీర్థప్రసాద వినియోగం, ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఉపన్యాసం, తర్వాత తీర్థప్రసాద వినియోగం, ఆరతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నాయకులు వ్యంగ్యంగా మాట్లాడటం మానుకోవాలి. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ.
దివ్యాంగులందరూ భవితా కేంద్రం యొక్క సేవలను వినియోగించుకోవాలి. ఉపాధ్యాయులు జె శ్రీనివాసులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు. ఏబీ బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.